సెటప్ అనమాట. సో సింపుల్గా బేసిక్గా మనం ఇలా టెరేరియం ప్లాంట్స్ని చాలా ఈజీగా గిఫ్టింగ్ పర్పస్ కింద ఇవ్వచ్చు అనమాట. సో రెగ్యులర్గా ఇచ్చే బుకేస్ కానివ్వండి, మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఇస్తూ ఉంటాం. సో 1 డే ఉంటాయి, నెక్స్ట్ డే మార్నింగ్ పడేస్తారు కంపల్సరీగా. సో అట్లీస్ట్ మనకి ఇలా ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇస్తే అట్లీస్ట్ దే కెన్ రిమెంబర్ యూ. అట్లీస్ట్ 2-3 మంత్స్ వరకు ప్లాంట్ అనేది కంపల్సరీగా మనకి సర్వే అవుతుంది. కాబట్టి మీకు 2-3 మంత్స్ వరకు అన్నా మీకు ఎవ్రీడే వాటరింగ్ చేసేటప్పుడు కానివ్వండి, అండ్ మనకి ఆ ప్లాంట్ని చూసినప్పుడు మీరు గుర్తొస్తుంటారు. కాబట్టి చాలా ఈజీగా మనం ఇలా ప్లాంట్ని కూడా గిఫ్టింగ్ పర్పస్ కింద ఇవ్వచ్చు అనమాట. సో రెగ్యులర్గా ఇచ్చే ప్లాంట్ కానివ్వండి, మీకు ప్లాంట్స్ కంటే కూడా ఇలా మనకి కొత్తగా యూనిక్గా ట్రై చేసేసి మీకు ఇలా టెరారియం బేస్ పైన కూడా మనం ప్లాంట్ చేసేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఈ చిన్న పార్ట్లోనే మీకు ఎనీ కైండ్ ఆఫ్ థీమ్ కానివ్వండి, సపోజ్ మీకు బర్త్డే గిఫ్ట్ ఉంది లేదా మీకు మ్యారేజ్ ఒకేషన్ ఉందనుకోండి, మీకు ఎనీ కైండ్ ఆఫ్ థీమ్ చెప్తే మీకు ఆ థీమ్ వైజ్గా మనం ప్లాంటింగ్ కూడా చేసి ఇస్తామన్నమాట. సో కంప్లీట్గా మనకి బిట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది టెరారియం బేసిక్గా మీకు రెగ్యులర్ ప్లాంట్స్ కంటే కూడా. ఈ ప్లాంట్స్ ఏంటంటే మనకి కొంచెం సెటప్ వైజ్ మనకి కొంచెం లాంగ్ టైం పడుతుంది. కాబట్టి మీకు కొంచెం కాస్ట్ వైజ్ ఎక్కువ ఉంటుంది, బట్ మనకి చూడడానికి లుక్ అయితే చాలా ఎక్కువ మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి